కచ్చగుంటే బెల్లం వేసుకొని ఇది మారేడు ఇప్పుడు ఇచ్చిన మారేడు కాయలు మన వేప చెట్ల పెద్దవి ఉంటాయి చెట్లు మారేడు చెట్లు మా దగ్గర అంటే పండినప్పుడు తీసుకోవాలి. అది కూడా ఎందుకంటే వస్తుంది అన్నమాట మనకి. అంటే అది రాలినప్పుడే కోసుకొని తీసుకోవడానికి ఉండదు, ఉపయోగపడుతుంది అప్పుడైతే. వెలక్కాయ అంటే అది వేరు, కానీ ఇది అలా కుదరదు. ఇది ఓన్లీ పండి రాలిన తర్వాత తీసుకోవాలి. శివుడు చెట్టు అంటాం కదా, తెంపడానికి వీల్లేదు. ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇది మనం ఆయన ఇవ్వాలి, ఫ్రూట్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు అది పండ అయింది కదా సార్, కొన్ని రోజులు అయినాక పడిపోయిన రాలిపోతుంది. ఇదే ఇంకా పెద్ద ఎంత పళ్ళు ఉంటాయి. ఆ ఫోటోలో తీసుకుంటాం. ఎవరో తీసుకున్నారు గ్రూప్ లో. మేడం మేడం ఉంది ఇంకా మేడం ప్రసన్న మేడం నేను చూస్తాగా. అంటే మళ్ళీ నారింజ సార్ అది తీసుకున్నాను గ్రూప్ లో. నారింజ బత్తాయి కదా, నారింజ నారింజ పండు. పాకానికి రాలే కదా, ఆకానికి వచ్చింది. అంటే గ్రీన్గానే ఉంటుంది. ఇది క్యాజు నచ్చింది. జీడిపప్పు ఇది ఎలా వస్తుంది? ఇది పండు, ఇది జీడిపప్పు. దీని పప్పు వస్తుంది. ఇదేం పండు కదా, మనకి ఇప్పుడు జీడి దేంట్లో ఉంటుంది లోపల క్యాషూ నట్స్ అంటే అవి కిందివేనా? పైన పండు. మా స్కూల్ దగ్గర ఉంది, మా స్కూల్ మా దగ్గర ఉంది. నేను నిన్న లాస్ట్ టైం అసలు మా టీచర్లకు తెలియదు మేము మొత్తంలో చేయమంటాం. మా ఊర్లో అమ్ముతుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు తిన్నాం. అది మీందే, అది మనకు తెల్లగా వచ్చే గోలాంబి ఉంటాయి అంటారు కాజు. ఆ పై ఇది పండు, దీని నుంచి దీంట్లో అది వస్తే సార్ కాజు వచ్చే దీని నుంచి అది జీడి గింజ, జీడి మామిడి. జీడి మామిడి అంటే పెంచుతారా చెట్లు? అంటే మొలకలు మళ్ళీ ప్లాంట్స్, చిన్న చిన్న ప్లాంట్స్ అని చేస్తారా? You for sale, sir. Some plants are available there. If you want, you can buy. బయట కొనుక్కున్నాయి. కలర్ అయితే ఆరెంజ్ కలర్ ఉంటాయి. బయట కొన్న తిన్నదానికన్నా ఎరువులు వేసి పండి. అవునా? అయితే ఇవి ఎల్లో కలర్కి వస్తాయి, ఆరెంజ్ కలర్ తినొచ్చా?
ఇది సిట్రస్ లో పెద్ద ఫ్రూట్ అనమాట. ఇది సిట్రస్ లో పెద్ద ఫ్రూట్ అనమాట. ఇది పప్పర్ పన్స్ అంటారు దీన్ని. సో ఇది యాంటీ క్యాన్సరస్ చాలా అద్భుతమైనటువంటి పండు అనమాట. ఏం పేరు నీ పేరు పేరు ఇది పప్పర్ పన్స్. పనసనాకండి పెద్ద పండు అంటాం. సిట్రస్ అంటే బత్తాయి ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట. సో దీంట్లో 2 రకాలు ఉంటాయి సిట్రస్లో. ఇప్పుడు సిట్రస్ అన్ని రకాలు, సిట్రస్ 6 రకాలు పైన ఉన్నాయి. దాంట్లో ఇది పెద్దది అనమాట. ప్రపంచంలో పెద్ద సిట్రస్ ఏదంటే ఇదే. ఇప్పుడు చూడలేదు అంటే దీంట్లో బిగ్గెస్ట్ సిట్రస్. ఇది పప్పర్ పన్స్ అంటారు అనమాట. దీన్ని మామూలుగా ఇంగ్లీష్లో అయితే హానిపాట్ అంటారు. సో దీన్ని జ్యూస్ చేసుకోవాలి. ఇది యాంటీ క్యాన్సరస్ అనమాట. చాలా వాల్యుబుల్ ఫ్రూట్. చాలామంది ఇది క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా పట్టుకెళ్తూ ఉంటారు. సో దీన్ని అంటే యూఎస్లో అయితే బాగా ఎక్కువ వాడతారు దీన్ని. సంతపండు లాగానే ఉంటుంది కూడా. సో ఇది మామూలుగా ఒక్కొక్కటి ఉందంటే 100, 150 అట్లా ఉంటుంది మార్కెట్లో. దొరకవు 150 కేజీ చెట్టుకు 2 బాగా బాగానే వండుతాయి. ఒకటి 2 అలా వస్తానే ఉంటుంది. ఎక్కడ తింటే ఈ ఇయర్ మొత్తం పండుతూనే ఉంటాయి. పెప్పర్ ప్రాన్స్ పప్పర్ ప్రాన్స్ పప్పర్ పన్స్. కింద ఉండేటువంటి చేయాలి అయితే ఇదంతా తీసుకొస్తుంది. ఇలా వచ్చింది ఇంకా లావు అవుతుంది. కింద ఉండేటువంటి ఇట్లా అవుతాయి. లేట్ అయితే మీకు ఈ ఫ్లవర్స్ స్మెల్ చాలా డిఫరెంట్ ఉంది. ఈ ఫ్లవర్స్ అంటే ఇది జీడిపండు సేమ్ పౌడర్పులు కాక జీడిమావు. ఇప్పుడు ఇన్ని పూత వస్తుందా అలా అలాగా కాయలు అయిపోతాయి. ఇప్పుడు వస్తుంది ఫస్ట్ అది వస్తుంది తర్వాత పండు. చూస్తే కచ్చగా ఉన్నాయి కానీ లోపల మంచిగా అందరికి ఇస్తామంటే వస్తలేదు, తెప్పిస్తామంటే వస్తలేదు. అది ఇది మంచి కొట్టి తిందామంటే వస్తలేదు. అది ఒకటి తీసుకున్నాం దప్పకాయ. దీంతో చింతపండు సేమ్ నిమ్మకాయ నిమ్మకాయ చెట్లు పెడతారు. కర్రకాయ అంటారు కదా, ఇవేనా కర్రకాయలు అంటారు. నిమ్మకాయ చెట్లు లాగానే ఒక కాయ పెడతారు, ఇంత చెట్టు అవుతుంది. చాలా బాగా వస్తారు. ఉగాదప్పుడు రావాలా, ఇప్పుడు కాయలు తినాలా.
కొట్టాలంట 100 మాటలకు. అందుకే ఏం లాభాలు వస్తలేవని ఎక్కువ కొన్ని కూడా మిగిలిన ఈ వాతావరణం సరిగా అనుకూలం ఎంత న్యాచురల్ అయితేనే ఏం కాదు. ఏమవుతుంది ఆరోగ్యం చేస్తే వాచారకైతే నేనేమో వాచారం చేస్తే ఒక కనీసం ఆడ ఉంచుడు మనం ఆగ్నేయం మనకు వంటకం కదా ఆగ్నేయం లేదు మనకు ఆడ మన స్కూల్లో అయితే మేము అన్ని చెట్లు చెట్లు జమ్మి చెట్లు చెట్లు